2 రోజులుగా సిటీలో కురుస్తున్న వర్షాలపై సమీక్ష నిర్వహించారు మంత్రి హరీష్ రావు. పటాన్ చెరువు ఏరియాలో పర్యటించిన మంత్రి కాలనీల్లోని పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు మంత్రి. వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల ముఖ్యంగా పటాన్ చెరువు డివిజన్ రామచంద్రాపురం ప్రాంతంలో నాగులమ్మ గుడి దగ్గర ఎప్పుడు కూడా భారీ వర్షాలు పడ్డప్పుడు నేషనల్ హైవే మీద నుంచి నీళ్లు వెళ్ళడము, ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా నేషనల్ హైవే మీద ప్రయాణించే ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతూ గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ వచ్చింది. ఆ నేషనల్ హైవే కింద పెట్టాల్సినటువంటి బాక్స్ కల్వర్ట్స్ కానీ వెంట్స్ కానీ డ్రైన్ ఫెసిలిటీ సరిగా పెట్టకపోవడం వల్ల రాయసముద్రం నుంచి వచ్చేటువంటి చెరువు నీరు రోడ్డుపై నుండి ప్రవహించడం, ప్రయాణికులకు చాలా ఇబ్బంది జరగడం గత కొంతకాలంగా జరుగుతూ వచ్చింది. గత 15 రోజుల క్రితం నేను కూడా ఈ రోడ్డు విషయం పైన కేంద్ర మంత్రి గడ్కరీ గారిని ఢిల్లీలో కలిసి గట్టిగా విజ్ఞప్తి చేసిన దృష్ట్యా మొన్న 2 days బ్యాక్ ఉమాభారతి గారితో మీటింగ్ పోయినప్పుడు మళ్ళీ వెళ్ళి కలిసినప్పుడు అదే రోజు 48,20,00,000 రూపాయలకు ఈ రోడ్డుకు శాంక్షన్ తీసుకున్నాం. మన నాగులమ్మ గుడి దగ్గర ఏదైతే రోడ్డుపై నుంచి నీరు ప్రవహిస్తూ ఉందో దీని దగ్గర కూడా బాక్స్ కల్వర్ట్ కట్టి కంప్లీట్గా ఇక రోడ్డుపైకి నీరు రాకుండా శాశ్వతంగా దీన్ని చేయబోతా ఉన్నాం.